ఈ స్టోరీ ఎండ్లో ట్విస్ట్ ఉంది కాబట్టి ఎండ్ వరకు ఈ స్టోరీని వినండి. సుధా అనే అమ్మాయి ప్రతి నెల స్టార్టింగ్లో ఒక కాస్ట్లీ సోఫాని కొనేది. అయితే అదే నెల లాస్ట్లో ఆ సోఫాని మళ్ళీ సెకండ్స్లో అమ్మేసేది. ఇలా తను రొటీన్గా చేస్తూ వచ్చింది. ఈ విషయం పోలీసులకి తెలిసి దీని గురించి సుధాతో అడిగినప్పుడు తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. అయితే ఒకసారి పోలీసులు ఆమె సేల్ చేసిన ఒక సోఫాని ఫుల్గా ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసి చూసిన పోలీసులకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ సోఫా లోపల వాళ్ళు చూసింది ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి ఉన్న హ్యూమన్ బాడీ పార్ట్స్ని. అలాగే ఆ బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ మిస్ అయి ఉంటాయి. పోలీసులు వెంటనే సుధాని అరెస్ట్ చేసి విచారించినప్పుడే అసలు నిజం బయటకు వచ్చింది. సుధాకి ఒక ఆర్గాన్ ట్రాఫికింగ్ సిండికేట్తో కనెక్షన్ ఉంది. సుధా మనుషులను చంపి వాళ్ళ బాడీలో నుండి ఆర్గాన్స్ని తీసి అతనికి అమ్మేసేది. ఆ తర్వాత కట్ చేసిన బాడీని ఒక ప్లాస్టిక్ కవర్లో బయటికి స్మెల్ రాని విధంగా ప్యాక్ చేసి వాటిని తను కొన్న సోఫా లోపల పెట్టి కుట్టేసేది. ఆ సోఫాని తను సెకండ్స్లో సేల్ చేసేది. ఫైనల్గా తను ఇలా దొరికిపోయింది.